బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి పార్టీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. జెడ్పీటీసీ అభ్యర్థుల ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. అక్టోబర్ 5వ తేదీ వరకు ఈ ప్రక్రియ పూర్తి కావాలన్నారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు, ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయా జిల్లాల నుంచి జెడ్పీటీసీ స్థానానికి 3 అర్హులైన అభ్యర్థుల పేర్లను ప్రతిపాదించాలని సీఎం సూచించారు. గెలుపే లక్ష్యంగా పనిచేయాలని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి పార్టీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. జెడ్పీటీసీ అభ్యర్థుల ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. అక్టోబర్ 5వ తేదీ వరకు ఈ ప్రక్రియ పూర్తి కావాలన్నారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు, ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. దీని గురించి మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ఎట్టకేలకు షెడ్యూల్ విడుదలైన తర్వాత రేపు అక్టోబర్ 5 లోపు జెడ్పీటీసీ సంబంధించినటువంటి ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో ఒక్కొక్క సంబంధించినటువంటి జెడ్పీటీ స్థానానికి 5 పేర్లు ప్రతిపాదనలు 5వ తేదీ లోపు మొత్తం లిస్ట్ మొత్తం సిద్ధం చేయాలన్నట్టు చెప్పారు. దీని గురించి తాజా అప్డేట్ ఏంటి? రహీం, తెలంగాణ ప్రభుత్వం స్థానిక సంస్థలకి ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే షెడ్యూల్ విడుదల చేసిన నేపథ్యంలో కూడా కాంగ్రెస్ పార్టీ, అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విషయంలో, ఎంపిక విషయంలో కూడా ఆచితూచి వ్యవహరిస్తూ కూడా వేగంగా పావులుగా అవుతుందని చెప్పొచ్చు. ఈ క్రమంలోనే నిన్న సీఎం రేవంత్ రెడ్డి జూమ్ మీటింగ్ మంత్రులతో కూడా ఏర్పాటు చేశారు. ఏదైతే అక్కడ ఇన్ఛార్జి మంత్రులు, అదేవిధంగా జిల్లా మంత్రులతో కూడా ప్రత్యేక జూమ్ సమావేశం నిర్వహించారు. అయితే ఈ జూమ్ మీటింగ్ కి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తో పాటు మంత్రులు, అదేవిధంగా ఏఐసీసీ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి కూడా జూమ్ మీటింగ్ లో పాల్గొన్నారు. అయితే జెడ్పీటీసీ అభ్యర్థులకు సంబంధించి ఒక్కొక్క మండలం నుండి అంటే 3 చొప్పున ప్రతిపాదనలు పంపించాలి. అయితే ఖచ్చితంగా వారిని ప్రాధాన్యత, ఎంపిక ప్రాధాన్యత అనేది నిష్పక్షపాతంగా ఉండాలి. కష్టపడి గెలిచే అభ్యర్థులనే 3 ఎంపిక చేసి పంపించాలంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి వారికి సూచించారు. సో ఈ నేపథ్యంలో కూడా ప్రతిపాదన అనేది పర్ఫెక్ట్ గా ఉండాలి అంటూ కూడా చెప్పిన నేపథ్యంలో కూడా ఒక్కొక్క మండలం నుండి 3 అభ్యర్థుల చొప్పున అయితే పంపి అంటే సెలెక్ట్ చేసి పీసీసీకి పంపించే ఛాన్స్ ఉంది. అయితే ఈ అర్హులైన అంటే ఇప్పటికే కూడా కాంగ్రెస్ ఒక సర్వే కూడా నిర్వహించింది. అదేవిధంగా అక్కడ ఇన్ఛార్జీలని, పార్టీ ఇన్ఛార్జీలని, అదేవిధంగా సంస్థాగత ఇన్ఛార్జీలను కూడా నియమించిన నేపథ్యంలో కూడా ఇప్పటికే అభ్యర్థులను కూడా ఒక సూచనప్రాయంగా కూడా ఇప్పుడు హైకమాండ్ పీసీసీకి సూచించిన నేపథ్యంలో కూడా ఇంకా ఎవరైనా స్థానికంగా ఉన్నారా, ఇంపార్టెంట్ ఎవరైతే మిస్ అయ్యారా అనే అభ్యర్థుల వేటలో కూడా పడింది. ఖచ్చితంగా గెలవాలి, స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాలు గెలవాలనే ఉద్దేశంతో కూడా సీఎం రేవంత్ రెడ్డి వారికి దిశానిర్దేశం చేశారు. సో ఈ క్రమంలో కూడా బాధ్యతను మంత్రులకు, అదేవిధంగా అక్కడ లోకల్ ఇన్ఛార్జీలకు, ఎమ్మెల్యేలకు అప్పచెప్పిన పరిస్థితి. సో ఈ క్రమంలో కూడా ఈ ఎంపిక అక్టోబర్ 5 లోపు ఈ ప్రతిపాదనలు పంపించాలి అంటూ కూడా జూమ్ మీట్ సమావేశంలో అయితే సీఎం రేవంత్ రెడ్డి అక్కడ మంత్రులకు, ఇన్ఛార్జి మంత్రులకు అయితే సూచించారు. రైట్ శ్రీనివాస్, రైట్. థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.